కులం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. ఇక నెక్స్ట్ జిల్లా సార్, మొత్తం విజయనగరం. ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో 2 నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది, విజయనగరం 9కి 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ 9కి 9 ఎలా గెలుచుకుంటుంది, మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు. కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది. 9కి 9 ఖచ్చితంగా కూటమి వైపే మలుతుంది. ఒక్క సీటు ఆఖరికి చీపూరుపల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు. 9కి 9 కూటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది. అది చూద్దాం సార్. నెక్స్ట్, సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం 8 సీట్లు పోటీ చేస్తుంది. 8కి 8 ఖచ్చితంగా విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి 100% ఆస్కారం ఉంది. ఇందులో చేంజెస్ ఏమీ లేవండి. మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4వ తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు. అలాగే మీకు నెక్స్ట్ అండి, అలాగే మీకు ఇక్కడ నీకు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ చేస్తుంది. ఆ విజయనగరంలో ఏం గెలుస్తుంది జనసేన, అక్కడ ఎవరు ఓట్లు వేస్తారు జనసేనకి అన్నారు. ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గం కూడా కైవసం చేసుకుంటుంది. మీకు ప్రతి పేరు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎవరు గెలుస్తారో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము. సో మొత్తం శ్రీకాకుళం మొత్తం విజయనగరంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదండి. నెక్స్ట్ సార్, బీజేపీ ఇక్కడ ఏం కంటెస్ట్ చేయట్లేదు సార్, 0 పోటీ చేస్తుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్.